'పుష్ప 2' ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని చూస్తుంటే అదసలు బీహారా లేక బాయిహారా అర్థం కాలేదు. పాట్నాలో ఇలా ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్‌ని బాలీవుడ్ వాళ్ళే చేయరు. అలాంటిది మన తెలుగు సినిమా ట్రైలర్‌ని మన సౌత్ స్టైల్‌లో ఓపెన్ గ్రౌండ్‌లో చేయడం అనేది నెక్స్ట్ లెవెల్. 2,00,000 మంది జనం ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కి. అది కూడా బీహార్‌లో. అదే ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఏ ముంబయో, ఢిల్లీ లాంటి సిటీస్‌లో పెట్టుంటే ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నా. జస్ట్ స్కై ఈజ్ ద లిమిట్ అంతే. ఇంకా ట్రైలర్ విషయానికొస్తే మీ అందరికీ తెలిసినట్టుగానే ట్రైలర్ గురించి పాజిటివ్‌గా, చెప్పను బ్రదర్ నెగెటివ్‌గా చెప్పను బ్రదర్ జస్ట్ మై థాట్స్, మై పర్స్పెక్టివ్ అండ్ జస్ట్ మై వ్యూ అంతే. బ్రేక్‌డౌన్ కూడా ఇలాగే ఉంటుంది. ఎవరి నుంచో తస్కరించాల్సిన అవసరం నాకు లేదు. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోల్ట్లన్నీ టైట్ అయితే నైట్ అయితే. ఈ ట్రైలర్ మొత్తంలో ఏదన్నా మోస్ట్ యాంటిసిపేటెడ్ షాట్ ఏదన్నా ఉంది అంటే అది ఇదే. అసలు ఈ యాక్టర్ ఎవరో తెలియాలంటే ముందు ఈ గెటప్‌లో ఉన్న యాక్టర్ పేరు తారక్ పొన్నప్ప. తిను 'దేవర' అండ్ 'కేజీఎఫ్' లాంటి మూవీస్‌లో చాలా మంచి రోల్స్ అయితే చేశాడు. లైక్‌వైజ్ ఈ మూవీలో కూడా యాంటాగనిస్ట్ క్యారెక్టర్‌లో అయితే మనకు కనిపించబోతున్నాడు. ఈ సీన్‌ని చూస్తుంటే గంగం తల్లి జాతరలో ఏదో చేయకుండా పని చేసినట్టు కనిపిస్తుంది. దోలగాడు కాబట్టి ఏదో తేట పని చేస్తుంటాడు. అందుకనే గుంటు మీద జుట్టు మొలిపించి జడేసి పూలు పెట్టి మరీ తంతాడు. అలాగా గుండు కొట్టి చెప్పుల దండ వేసినా కూడా హీ స్టిల్ స్మైలింగ్. అంటే అక్కడ చేయాల్సిన డ్యామేజ్ చేసేసాడు. ఐ మీన్ అనుకున్న పని అనుకున్నట్టు కంప్లీట్ చేశాడు. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అండ్ అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో పుష్పరాజ్ హాఫ్ బ్రదర్ ఉన్నాడు కదా! అతనే ఈ క్యారెక్టర్‌ను చేస్తున్నారని అంటున్నారు. అదైతే కంప్లీట్ బుల్‌షిట్ న్యూస్. అస్సలు నమ్మొద్దు. ఎందుకంటే మీరిక్కడే గమనిస్తే అదే జాతరలో మన 'శ్రీతేజ' గారినైతే చూడొచ్చు. ఇంకొంతమంది గ్రూప్ అయితే జాలరెడ్డంట. అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయో అర్థం కావట్లేదు. సో ఇదైతే క్లియర్ అయింది అనుకుంటాను. ఆ యాక్టర్ అయితే తారక్ పొన్నప్ప. నాట్ జాలుబాబు, నాట్ స్టెప్ తెలుసు కదా! ఇంకా ఆ యాక్టర్ తారక్ పొన్నప్పే అని ఈ ట్రైలర్‌లోనే ఇంకొక షాట్ ఉంది. అక్కడ క్లియర్‌గా అయితే తన ఫేస్‌ని అయితే చూపిస్తారు. ఇక్కడే మీకు ఆ షాట్‌ని అయితే చూపించొచ్చు. బట్ మీరు స్కిప్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి దాచాం కుప్పలు కుప్పలుగా. ఇంకా ఈ ట్రైలర్‌లో ఉన్న ఇంకొక యాంటిసిపేటెడ్ షాట్ ఈ చితిని తగలబెట్టడం. అంతమంది పొలిటీషియన్స్, అంతమంది జనం, ఈవెన్ మన మంగళం సీను, దాక్షాయణి కూడా వచ్చారు అంటే ఏదో పెద్ద తలకాయలేసింది. మేబీ అది పుష్పరాజ్ అయి ఉండొచ్చు. అంటే జస్ట్ థియరీ. సరే కాసేపు పుష్పని పక్కన పెడితే ఇంకా ఎవరెవరికి పాసిబిలిటీ ఉందో ఇప్పుడు చూద్దాం. 1 మంగళం సీను బామ్మర్ది. ఇతనయ్యే పాసిబిలిటీ అయితే ఉంది. తొక్కొట్టుందిలే. పార్ట్ 1లోనే మంగళం సీనును ఆయన బామ్మర్ది బాడీ మీద కూర్చోబెట్టి కామెడీ చేశారు. వాడికంత సీన్ ఉందా అని అనుకోవచ్చు. బట్ దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే అక్కడ మంగళం సీను అండ్ దాక్షాయణి ఉన్నారు కాబట్టి. ఇంకా ఎర్రచందనంతో తగలబెట్టడం అంటారా? వాళ్ళేమన్నా పూర్ కిడ్సా డబ్బులు లేకపోవడానికి? రిచ్ కిడ్స్ కాబట్టి దేనితో అయినా అంటించుకుంటారనమాట. నెంబర్ 2 శ్రీవల్లి ఆర్ పుష్పరాజ్ వాళ్ళ మదర్. సో వీళ్ళిద్దరిని ఏదో చేసి విలన్స్ చంపేశారు అనుకోండి. అలా చంపాలంటే ఒకటి మొల్లెటి మోహన్ అయినా చంపుండాలి ఆర్ ఆబ్వియస్లీ మన మంగళం సీను. వీరిద్దరికే ఫ్యామిలీ రేంజ్‌లో రైవల్రీ అయితే ఉందనమాట. ఎందుకంటే ఒకటి పుష్పరాజ్ ఎవరు? మన మోహన్‌కి స్టెప్ బ్రదర్ అండ్ మంగళం సీను యొక్క బామర్దిని పుష్పరాజ్ చంపేశాడు. సో చంపితే వాళ్ళిద్దరే చంపుండాలి. ఇంకా షికావత్‌కి, పుష్పకి ఓన్లీ ప్రొఫెషనల్ రైవల్రీ అయితే ఉంది కానీ పర్సనల్ రైవల్రీ అయితే అసలేం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్‌కి మల్లెటి మోహన్ గారిని చంపితే పుష్పనైతే లేపేస్తాడు. అంతేకాని వాళ్ళ ఫ్యామిలీ జోన్‌లకి వెళ్ళడని అనుకుంటున్నా. ఇంకా చంపితే మంగళం సీను అయితే చంపుండాలి. అలా చంపినోడు మళ్ళీ బాడీ దగ్గరికి ఎలా వస్తాడు? అంటే ఇప్పుడు ఒకవేళ బాడీ దగ్గరకొస్తే పుష్ప ఏమన్నా ఫ్లోరా? ఫైర్ కదా. చంపి దొబ్బుతాడు. శ్రీవల్లి ఆర్ పార్వతమ్మ అయితే కాదు. నౌ కమింగ్ టు ద పుష్ప పాసిబిలిటీ. ఇక్కడ గంగమ్మ తల్లి జాతరలో గమనిస్తే పుష్ప సోయ లేకుండా అయితే పడుంటే శ్రీవల్లి పట్టుకుంటుంది. అక్కడ పుష్ప ఏమన్నా చనిపోయి ఉంటాడా? యాజ్ ఏ టీజర్‌లో ఈ ఒక్క షాట్‌లో తప్ప ఇంకా ఎక్కడ కూడా పుష్ప చనిపోతున్నట్టు ఎక్కడ కనిపించలేదు. మేబీ సినిమాలో ఏమన్నా ఫేక్ డెత్ లాంటివి క్రియేట్ చేయొచ్చు. సో ఇంక మీకే వదిలేస్తున్నాను. అర్జెంట్‌గా మీరైతే కామెంట్ చేయండి. దీనిపై మీరేమనుకుంటున్నారో. సో ఈ 2 యాంటిసిపేటెడ్ షాట్స్ గురించి మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చిందనుకుంటా.
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. స్టార్టింగ్లో తారక్ పన్నప్ప ఫేస్ని క్లియర్గా చూపిస్తారని చెప్పాను కదా, అది ఇక్కడే. ఆ యొక్క హెలికాప్టర్ ల్యాండింగ్ అయ్యే సీన్ ఉంటుంది కదా, అక్కడ కొంతమందిని అయితే మనకు చూపిస్తారు. దాంట్లో లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ పర్సన్ అబ్జర్వ్ చేయండి, ఎక్కడో చూసినట్టుంది కదా, సేమ్ అదే ఫస్ట్ నేను చెప్పిన ఆ యొక్క జాతరలో ఉన్నటువంటి ఫస్ట్లో చెప్పిన తారక్ గారే ఈ యాక్టర్ అనమాట. సో అందుకే నేను ఫస్ట్లో చెప్పాను ఒక క్లియర్ షాట్ అయితే ఉందని చెప్పి ఫేస్ని చూపిస్తూ, ఆ యొక్క షాట్ అయితే ఇదే. సో ఇప్పటికైనా మీకు క్లియర్ ఐడియా అయితే వచ్చింది అనుకుంటాను ఆ యొక్క యాక్టర్ ఎవరు అనేది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా కొట్టి పెట్టండి, ఫర్ ఉంటుంది అలా. అండ్ స్టే ట్యూన్. నేను తాగితే చిన్న బార్లని ఏర్లైతే వీర్లని లైన్ కడతా మైక్ పట్టి స్టేజ్ ఎక్కితే బోట్లన్నీ